అది తన జీవితం పట్ల చాలా అసంతృప్తితో ఏడుస్తూ ఉంటుంది. ఆ కాకి బాధను ఒక సన్యాసి గమనించి, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ కాకి తన దయనీయమైన జీవితం గురించి వాపోడుతుంది. తనను ఎవరూ ప్రేమించడం లేదని, అందరూ చీ కొడుతుందారని, ఇలా బతకడం కన్నా చావడం మేలని చెబుతుంది. జాలిపడిన ఆ సన్యాసి ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండటం నేర్చుకోమని కాకికి సలహా ఇస్తాడు. అది కాకికి అర్థం కాకపోవడంతో తన మంత్రశక్తితో దాన్ని కోరుకున్న పక్షిగా మార్చగలనని సన్యాసి చెబుతాడు. ఆనందంతో కాకి తనను ఒక హంసగా మార్చమని కోరుతుంది. దానికి సన్యాసి అంగీకరించి ముందుగా వెళ్ళి ఒక హంస నిజంగా తన జీవితంతో సంతోషంగా ఉందో లేదో కనుక్కొని రమ్మని చెబుతాడు. కాకి ఎగురుకుంటూ వెళ్ళి చెరువులో అందంగా ఈదుతున్న ఒక హంసను చూసి దాని అందాన్ని మెచ్చుకుంటుంది.